మీరు చూస్తున్నారు ద స్ట్రైన్ ఆఫ్ బామ్ జీసస్ గోవాలో చర్చ్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు, పునీత సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఒక ప్రీస్ట్, రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్. మరి ఆయన యొక్క శరీరము ఏమాత్రం కూడా మరణించిన తర్వాత 1552వ సంవత్సరం నుండి కుళ్ళిపోకుండా ఈ ప్రాంతంలోనే అది ప్రిజర్వ్ చేయబడింది. మరి చాలామంది అనుకుంటున్న విధంగా ఏ కెమికల్స్ పెట్టి మమ్మీఫై చేయడం కాదు, అంటే ఆర్టిఫిషియల్గా అలా చేసింది కాదు, అది దేవుడు చేసిన కార్యము. చాలామంది తెలియక రాంగ్ ప్రాపగెండా చేస్తున్నారు, కెమికల్స్ పెట్టారు, కెమికల్స్తో మమ్మీఫై చేశారు. అలా ఏం లేదు. నాకు తెలిసి మమ్మీఫికేషన్ అన్నది ఏంటంటే డెడ్ బాడీలో ఉన్నటువంటి మరణించిన వ్యక్తి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తీసేసి కొన్ని పురాణ, అంటే ఇంత ముందు కాలంలో, పూర్వకాలంలో వాటిని కొన్ని కెమికల్స్తో ఆ టైంలో మమ్మీఫై చేసేవారు. ఇప్పుడు ఇలా కాదు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్. మరి మొదటి నుంచి కూడా మరి మనుషులకు సేవ చేయాలని, సువార్త ప్రకటించాలని మరి ఎంతో ఆశ కలిగినటువంటి ఒక గొప్ప దైవజనులు ఆయన. మరి పోర్చుగీస్ దేశం నుండి మరి 1500 సంవత్సరంలో గోవాకి 3 నెలలు ప్రయాణం చేసి అత్యంత కష్టంగా, అప్పట్లో షిప్లో ట్రావెల్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. అక్కడ షిప్లో ఉన్నటువంటి వర్స్ట్ అన్హైజీనిక్ కండిషన్స్ ఇప్పట్లాగా ఉండేది కాదు. అలాంటి కండిషన్స్లో ఆ యొక్క షిప్లో ఆ సీ వల్ల, సముద్రపు నీరు వల్ల, ఆ వాతావరణం వల్ల ఆ షిప్లో ఉన్న వాళ్ళు 80 మంది చనిపోయారు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరి అక్కడ ఉన్న సెయిలర్స్కి సువార్త ప్రకటిస్తూ, క్రీస్తు ప్రభు గురించి బోధిస్తూ, చనిపోతున్న వారి కొరకు వాళ్ళు ఎంత భయంకరంగా చనిపోయి ఉంటారో, ఎంత వేదన పడి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. వారందరి కొరకు అక్కడ ఎంత బాధాకరంగా చనిపోయి ఉంటారో. మరి ఆ సెయిలర్స్ అందరూ 80 మంది ఆ షిప్లో మరి ఆ డెడ్ బాడీస్ని పడేయడం కానీ ఇదంతా కూడా ఎంత కష్టంగా ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి వారందరికీ సేవ చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, ఆ విధంగా చాలా అత్యంత ఘోరంగా, చాలా అత్యంత బాధాకరంగా, అంటే ఇంకా ఎవరు కూడా చేయలేరు అలాంటి ప్రయాణము. మరి గోవా, అప్పట్లో పోర్చుగీస్ దేశం వాళ్ళు గోవాలో ఎక్కువగా ఉండేవాళ్ళు. వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మనుషులతో మంచిగా ఉండకపోవడం, వాళ్ళని బానిసలుగా చూడడము, ఆ విధంగా చేయడం వల్ల వారితో కూడా ఆయన ఫైట్ చేశారు. వాళ్ళు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. ఆ గోవాలో కానీ, కన్యాకుమారి కానీ ఇవన్నీ కూడా, అంటే సీషోర్ పక్కన ప్రాంతాలకు వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఎక్కువ సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు. మరి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ, అనేక మందికి దేవుని వాక్యం బోధిస్తూ, మరణ పడకపైన అనారోగ్యంతో ఉన్న వారందరి కొరకు ఆయన సేవ చేస్తూ ఉండేవారు. చాలా గొప్ప సేవ ఆయన చేశారు. తర్వాత ఫ్రాన్సిస్ జేవియర్ గారికి జపాన్లోను, చైనాలో కూడా దేవుని సువార్త ప్రకటించాలని ఆశగా ఉండేది. జపాన్కి వెళ్ళారు, అక్కడి నుండి చైనాకు వెళ్ళారు. చైనాకి వెళ్ళిన తర్వాత ఆయన సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి అక్కడ మరణించడం జరిగింది. మరి చైనా నుండి చనిపోయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము మలాకా ఒక ప్రాంతానికి షిప్లో పంపించాలని చెప్పి వారు అనుకున్నారు. కానీ ఆ షిప్ అన్నది స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కనుక మరి ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము ఒక సమాధి పెట్టెలో స్టోర్ చేశారు. 3 నెలల తర్వాత ఆ షిప్ బయలుదేరే టైంలో ఎలా ఉంది డెడ్ బాడీ అని ఓపెన్ చేసి చూసినా సరే ఆయన శరీరము, ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదు, ఏ మాత్రం కూడా కుళ్ళిపోలేదు. అంటే డిసెంబర్ నెలలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు చనిపోయినప్పుడు 3 నెలల తర్వాత, అంటే ఆల్మోస్ట్ లైక్ ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే కూడా ఆ శరీరం అలాగే ఉంది. అక్కడ నుంచి షిప్లో మలేషియాలోని మలాకా అనే ఒక ప్రాంతానికి ఆయన శరీరాన్ని ఆ శవపెట్టికలో తీసుకొచ్చారు. మార్చి నెలలో మలాకాకి మరి ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము మరి శవపెట్టికలో వచ్చిన తర్వాత కూడా అది ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదు, అలాగే ఫ్రెష్గా ఉంది. అంటే చాలామంది ఆ టైంలో చెప్పింది ఏంటంటే మంచి స్మెల్, అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి సువాసన శరీరం నుండి వస్తూ ఉండేదంట. అలా మలాకాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి సంప్రదాయాల ప్రకారము ఆ శరీరాన్ని మరి పూడ్చిపెట్టే ముందు ఈ యొక్క షోల్డర్ బోన్ని, మరి చేతుకున్న కొన్ని బోన్ని బ్రేక్ చేసి ఆ బోన్స్ తీసేసి, ఆ ఎముకలు తీసేసి వాళ్ళు పాతి పెట్టారంట. అలా పాతి పెట్టడం వల్ల అది మరి క్రైస్తవ ఆచారాలకు విరుద్ధము కనుక అలా చేసిన తర్వాత కొంతకాలం వరకు ఆ మలాకా ప్రాంతంలో ఒక డేంజరస్ డిసీజ్, ఒక భయంకరమైన రోగం ప్రబలి చాలామంది సఫర్ అయ్యారు. కానీ ఎవరు కూడా చనిపోలేదు.
దాని తర్వాత అది చూసి భయపడి ఆ మలాకా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రాజు మరి ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరాన్ని అక్కడి నుండి భయపడి గోవాకి వెళ్ళేటువంటి ఒక షిప్లో గోవాకి పంపించేశారు. పోర్చుగీస్ వాళ్ళ షిప్లో గోవాకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 months పట్టింది. 1553వ సంవత్సరము ఆయన శరీరము గోవాకు వచ్చింది. అయినా సరే డీకంపోజ్ కాలేదు. గోవాకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అక్కడ చూసి మరి దేవుని స్తుతించి మహింపరిచి ఏ కెమికల్స్ కూడా, ఏ మమ్మిఫికేషన్ కూడా ఏమీ జరగలేదు. అబద్ధ బోధన నమ్మకండి, ఇది దేవుడు చేసినటువంటి కార్యము, దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు. 1554వ సంవత్సరమున ఇక్కడ గోవాలో మరి ఆయన పెట్టిలో పెట్టి ప్రజలందరికీ తెలిసేలా మరి ఆయన చూయిస్తూ ఉంటారు ఈ చర్చిలోనే. ఈ చర్చిలోనే మరి మేము కూడా లోపలికి వెళ్ళి చూసాము. లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ ఏమీ కూడా అలౌ చేయరు కనుక ఇక్కడే పైన ఒక బాక్స్లో ఆయన శరీరం ఉంది. ఏ మమ్మిఫికేషన్ కూడా ఏమీ జరగలేదు. ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా నేను మాట్లాడాను. తప్పుడు బోధనలు మీరు వినకండి, దేవుడు చేసే కార్యము. మరి గొప్ప దైవజనులు రక్తసిక్తమైన పాదాలు కలిగి భారతదేశం అంతా కూడా మరి టిబెట్లో ఈ ప్రాంతాలన్నిటి కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ప్రభు సేవ చేసినటువంటి సుందర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు కూడా మరి ఆయన టిబెట్కి వెళ్లే దారిలో హిమాలయ ప్రాంతంలో 200 సంవత్సరముల నుండి క్రీస్తు ప్రభు భక్తుడైన ఒక వ్యక్తి బ్రతికే ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా ఆయన చూశాడని కూడా ఒక బుక్ లో రాసి ఉంది. క్రీస్తు ప్రభువు కొన్ని విషయాలలో మరి ఆయనను గణపరుచుకోవడానికి, ఆయనకు మహిమ కలగడానికి కొంతమంది దైవజనుల విషయంలో కొన్ని వరాలు ఇస్తారు, కొన్ని అద్భుతాలు జరిగిస్తారు. మరి ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము కూడా ఏ కెమికల్స్ లేకుండా ఆశ్చర్య రీతిగా ఇక్కడే ప్రిజర్వ్ చేయబడింది. అంటే వితౌట్ ఎనీ కెమికల్స్ న్యాచురల్ గానే ఇక్కడ పెట్టబడింది. మరి ఇది యునెస్కో తరపున వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్, యునెస్కో కూడా వరల్డ్ హెరిటేజ్ గా వాళ్ళు గుర్తించారు. చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది.